వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను మీ విద్య. ఎనీ టైం ఎనీ ప్లేస్ టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అస్సలు తగ్గేదే లేదంటూ గత 2 రోజుల పాటు తెలంగాణ రాజకీయాలను ఊపేసిన సవాల పర్వం కాస్త సద్దుమణిగింది. అవును, తెలంగాణ అప్పులపై అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య నడిచిన మాటల తూటాలు హైడ్రామాలు ప్రస్తుతానికి చల్లబడ్డాయి. గన్ పార్క్ సాక్షిగా గాంధీ భవన్ వేదికగా తెలంగాణ భవన్ వేదికగా సాగిన ఈ సవాల యుద్ధం చివరకు అరెస్టులు పోలీస్ మోహరింపుల మధ్య ముగిసింది. అయితే ఈ 2 రోజుల హైడ్రామా వల్ల ఏ పార్టీకి రాజకీయ ప్రయోజనం దక్కింది? అసలు ఈ సవాళ్ల వల్ల ప్రజా సమస్యలు పరిష్కారమయ్యాయా అంటే ఇప్పుడు ఇరు పార్టీల్లోనూ ఒకటే డైలమా నడుస్తోంది. తాము విసిరిన సవాలు ఎక్కడ తమకే సెల్ఫ్ గోల్ అయి కూర్చుందా అని ఇరు పార్టీల అధిష్టానాలు అంతర్మదనంలో పడ్డాయి. అసలు ఈ 2 రోజుల్లో ఏం జరిగింది, తెర వెనుక నడుస్తున్న అసలు సమీక్షలేంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ముఖ్యంగా రాష్ట్ర అప్పులపై తీవ్రమైన విమర్శలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ అప్పుల శ్వేతపత్రంపై చర్చకు రావాలంటూ ఇరు పార్టీల నేతలు బహిరంగ సవాలు విసురుకున్నారు. మొదటి రోజు సీన్ చాలా హాట్ గా మారింది. మంత్రులు సవాలు విసరడం, మాజీ మంత్రులు ప్రతి సవాలు చేయడం, గన్ పార్క్ వద్దకు గాంధీ భవన్ వద్దకు నేతలు కదులుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అరెస్టులు, గృహ నిర్బంధాలతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇక 2వ రోజు ఈ సవాల్ కాస్త వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రెస్ క్లబ్ వేదికగా బీఆర్ఎస్ అగ్రనేత మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఉన్న 2 గంటల ఫ్లైట్ ఎక్కి రావచ్చు కదా, సిద్దిపేటలో ఉన్న రావచ్చు కదా, ఎందుకు మొహం చాటేశారు? బావ బామార్దులు ఇద్దరు ఉల్టా చోరు కోత్వాల్ను దండించినట్టు మాట్లాడుతున్నారు అంటూ జూపల్లి ధ్వజమెత్తారు. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తానా? మీరేం చేస్తారు చెప్పండి. మీరు రాజీనామాలు చేస్తారా? ఎమ్మెల్యే పదవులకు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? కేసీఆర్ పార్టీని రద్దు చేస్తాడా? నేను ఎందుకు ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉన్నా? మీరే ఇంట్రీ వాళ్ళ అసెంబ్లీ ఏం మాట్లాడింది? దీనికి సమాధానం రాసుకొని తీసుకొని రండి. మీరు ప్రెస్ క్లబ్ కాడికి రండి. నేను రాజీనామా సిద్ధంగా. మీరేం చేస్తారో చెప్పాలి కదా. పౌరుషం ఉందా, రోషం ఉందా, సిగ్గుందా, సర ఉందా, చీము రక్తం మాట్లాడారు. మిస్టర్ హరీష్ రావు, కేటీఆర్ ఇవాళ ఇది మాట్లాడుతున్నారు. మరి ఆనాడు పాలమూరు పౌరుషం, రోషం, చీము రక్తం ఉంది కాబట్టే ఇచ్చిన మాట కడుపడి 3.5 సంవత్సరాల మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. దీనికి హరీష్ రావు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పాలమూరు పౌరుషం ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన వీడియోలను, ఆర్బీఐ అప్పుల వివరాలను వాట్సాప్ లో పంపుతున్నానని చదువుకొని రాజీనామా చేయాలంటూ హరీష్ రావు ప్రతి సవాల్ చేయడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఇప్పుడు నువ్వు 8 లక్షలు అంటున్నావు కదా, మరి ఆ కాదు రిపోర్ట్ 4,15,000 అసెంబ్లీలో పెట్టినప్పుడు ఈ రిపోర్టు తప్పు అని రాష్ట్ర ప్రభుత్వం కాకు ఉత్తరం రాయాలి కదా. 2 సంవత్సరాలైనా ఎందుకు ఉత్తరం రాయలే అంటే బరాబర్ నేను చెప్పిన 4,17 నేను చెప్పిన 4,15 అని కాదు చెప్పింది. అందుకే 2,000 కోట్లు కాదు తక్కువనే చెప్పింది తప్ప ఎక్కడ ఎక్కువ చెప్పలేదు. అంటే ఈ కాంగ్రెస్ చాటుగాక ప్రభుత్వాన్ని నడపలేక బీఆర్ఎస్ మీద నెపం నెట్టి అబద్ధాలతోని గోబల్స్తోని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ క్లియర్ అయినా ఇప్పుడు ఇంకా 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 చూపాలి. ఇంకా ఏమైనా జిమ్మిక్కులు చేస్తావా? ఇంకా ఇప్పటికైనా సోయి తెచ్చుకో. నువ్వు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన వీడియో చూసుకో. జూపల్లి గారు, నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐలో మీరు ఎన్ని అప్పులు చేసిన వివరాలన్నీ కూడా రివర్స్ మీకు వాట్సాప్ లో పంపుతున్నా. చదువుకో, రాజీనామా చెయ్యి అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. సవాల పర్వం అయితే ముగిసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చలు మొదలయ్యాయి. తాము అనవసరంగా సవాలు చేసి ప్రతిపక్ష బీఆర్ఎస్ కు పొలిటికల్ అస్త్రం ఇచ్చామా అనే డైలమాలో అధికార పార్టీ పడింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఒక పెద్ద సక్సెస్ ఈ సవాళ్ల రొంపిలో పక్కదారి పట్టింది. అదే రైతు భరోసా. పొలం
పనులు ప్రారంభం కాకముందే కేవలం 9 రోజుల్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో వేసింది రేవంత్ సర్కార్. నిజానికి ఇది ప్రభుత్వానికి ఎంతో మైలేజ్ తెచ్చిపెట్టాల్సిన అంశం. గ్రామాల్లో దీని గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాలని కాంగ్రెస్ భావించింది. కానీ ఈ అప్పుల సవాళ్లు, అరెస్టుల గొడవ వల్ల మీడియాలో, ప్రజల్లో రైతు భరోసా టాపిక్ డైవర్ట్ అయిపోయింది. రైతులకు అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినా ఈ సవాళ్ల డ్రామా వల్ల దాన్ని ప్రచారం చేసుకోలేకపోయామని కాంగ్రెస్ నేతలు లోలోపల మదన పడుతున్నారు. మరోవైపు గులాబీ దళం కూడా పెద్ద ఎత్తున ఆత్మ పరిశీలనలో పడింది. పైకి గాంభీర్యం ప్రదర్శిస్తూ మంత్రులే సెల్ఫ్ గోల్ చేసుకున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం వారికి ఒక పెద్ద ఆందోళన పట్టుకుంది. ఈ 2 రోజుల చర్చల వల్ల గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ మళ్లీ తెర మీదకు వచ్చాయి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అనే కాంగ్రెస్ ప్రచారం ఈ సవాళ్ల వల్ల ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే ప్రమాదం ఉందని గులాబీ సేన భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై కాంగ్రెస్ లీకులు ఇవ్వడం, వాటిపై పదే పదే చర్చ జరగడం వల్ల పార్టీ ఇమేజ్ కు డ్యామేజ్ జరుగుతుందనే ఆందోళన బీఆర్ఎస్ సీనియర్లలో కనిపిస్తోంది. ఈ సవాళ్ల పర్వంలోకి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎంట్రీ ఇచ్చారు. మంత్రులకు పని లేకపోతే తామేం ఖాళీగా లేమంటూ ఆయన మండిపడ్డారు. మా ఆధారాలు మేం పెడతాం, మీ ఆధారాలు మీరు ముందర పెట్టండి. గతంలో ఏం జరిగిందో, ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు స్పష్టంగా చెప్తాం. మాకున్న డౌట్లను క్లారిఫై చేయాల్సింది పోయి 3 కుర్చీలు పట్టుకొని రోడ్డు మీదకు వస్తే చూస్తూ కూర్చోవడానికి మాకు కుర్చీల బిజినెస్ లేదు. జూపల్లి గారు ఈ డ్రామాలు ఆపండి అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10,000 మంది పేద విద్యార్థులను, పేద యువకులను అన్ని జిల్లాల్లో DPCల ద్వారా కాంట్రాక్టర్లుగా చేసి వారు సంవత్సరానికి కనీసం ఒక నెలకు ఒక 10,000 నుంచి 12,000 నుంచి సంవత్సరానికి 1,00,000 రూపాయలు సంపాదించుకునే విధంగా కేసీఆర్ గారు తయారు చేశారు. రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర అన్ని డిపార్ట్మెంట్లు మీ దగ్గరే ఉన్నాయి, దయచేసి మీరు DPC రికార్డులన్నీ తెప్పించండి. ఇక ఈ 2 పార్టీల డ్రామాపై బీజేపీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే ఈ ఫేక్ సవాళ్ల డ్రామా ఆడాయని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని డైవర్ట్ చేసేందుకు ఇరు పార్టీలు ముందస్తు స్క్రిప్ట్ ప్రకారమే ఇదంతా చేశాయని కమలం నేతలు విమర్శిస్తున్నారు. ఏదేమైనా 2 రోజుల పాటు తెలంగాణను ఊపేసిన ఈ అప్పుల సవాల్ ప్రస్తుతానికి అయితే సైలెంట్ అయిపోయింది. ఇరు పార్టీలు కూడా తమకే మైలేజ్ వచ్చిందని పైకి చెప్పుకుంటున్నా లోపల మాత్రం డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే పనిలో పడ్డాయి. అటు కాంగ్రెస్ రైతు భరోసా లాంటి పథకాలను హైలైట్ చేసుకోలేకపోయినందుకు, ఇటు బీఆర్ఎస్ తమ అప్పుల పురాణం మళ్లీ బయటకు వచ్చినందుకు ఆందోళన చెందుతున్నాయి. రాజకీయ సవాలు, ప్రతి సవాలు ప్రజాస్వామ్యంలో సహజమే అయినా అవి ప్రజల నిజమైన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడినప్పుడే వాటికి విలువ ఉంటుంది. మరి ఈ సవాల పర్వం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.